ప్రజాసభ నేను ఒప్పుకోను అధ్యక్ష. నాకు ఎక్కడైతే ఏమేమి చేశారో చూపించాలా, చూపించేంత వరకు నేను ఒప్పుకోను. దీని మీద నేను సరే అధ్యక్ష, మీరు నాకు వివరణ ఇవ్వండి. మీరు ఇష్టం వచ్చిన పోతున్నామంటే కాదు అధ్యక్ష, నాకు వివరణ ఇచ్చి చెప్పుకోండి. నేను పోయినసారి అడిగినా మీకు నచ్చినట్టు మీరు చేసుకుని వెళ్ళిపోతే అయిపోయాయి. ఎందుకంటే ఇక్కడ అధికారం ఉందని అధికారం వాడు నచ్చిన టైం తీసుకొని వాడు ఇష్టం వచ్చినట్టు చేశారు. మీటింగ్ జరిగింది ఒకసారి ఉన్నారు చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళకే వచ్చినాయి నొప్పులు ఏం మాకుండే వాళ్ళు అందరికి అన్ని ఉంటాయి కదా అధ్యక్ష. మాకు లోన్ ఇవ్వండి. పోయినసారి చేసిన ధర్నాకు మరుగుదొడ్ల మీద వచ్చిన 10 కోట్లు బయట రావాలా, అది ఒకటి. రెండోది నా వాటిలో 1,90,000 వర్క్ జరిగిందన్నారు. దాని మీద వివరణ వచ్చి చూపించండి ఎక్కడెక్కడ ఏమేమి చేశారు అని మిమ్మల్ని అడిగాను. దానికి నేను ఒకసారి వచ్చింటే నీ గారు లేరన్నారు. మళ్ళీ నా భర్త వచ్చాను. నా భర్త విడిచింటే నువ్వు కాదు ఇవ్వలే నీ పెళ్ళాం రమ్మన్నారు. ఏం సంబోధనలో ఎంతవరకు పోతున్నారో మరి ఎక్కడికి పోతుందో కూడా తెలియదు కదా అధ్యక్ష. ఏమి ఏ పెళ్ళాం వస్తేనా భర్త వస్తే ఇవ్వదా? మీరు అనుకున్నట్లే జరగాలా ఏమన్నా అని ఈ పార్టీ ఇక్కడ అందరూ అదే చేస్తున్నారు అధ్యక్ష. ఏ సభాముఖమైన గౌరవ మర్యాద లేవా? మేము అడిగేదానికి సమాధానం చెప్పడానికి టైం లేదా? ఎజెండా అయిపోయిన తర్వాత ఒకసారి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇష్టమైన వైఎస్ఆర్ వాళ్ళు తీర్మానాలు చేసుకోకపోతే మేము ఇచ్చారు నాకు మరుగుదొడ్ల పైన వివరణ ఇవ్వాలి. నా వార్డులో వర్కుల పైన వివరణ కావాలి. మీరు వచ్చే నాకు ఎక్కడెక్కడ ఏమేమి చేశారో చూపించాలా. దాని మీద ఏదైనా పెండింగ్ మిగిలిన ఎటువంటి పరిస్థితి ఇప్పటికీ పాస్ కాకూడదు. పాస్ అయిందంటే కూడా నేను ఒప్పుకోను. ఆ కాంట్రాక్టర్ బయటకు రావాలి. నేను చేయించిన వర్కులు ఏమేమి ఉన్నాయో దాని ఎట్లా బిల్లు పాస్ అయినా నాకు తెలియాలి. 1,90,00,000 వరకు ప్రజల నా వార్డులో అందరూ ఆపుతున్నారు. ఇంకొకటి దగ్గర నా వార్డులో విపరీతం వాళ్ళ సమస్యను పట్టించుకోండి. పందులు కుక్కలు ఎక్కువైపోయాయి. వాటి మీద పట్టించుకోండి. మరీ అడుగుతున్నా. నాకు ఈ 3 అంశాల మీద నాకు ఏదో చెప్పండి అధ్యక్ష. మీకు మీరు ముందు పెట్టినా వెళ్ళిపోతున్నా అంటే నేను నాకు వివరణ కావాలి అధ్యక్ష. పోయినసారి అట్లాగే చేశారు, ఇప్పుడు అట్లాగే ఇస్తున్నారు. నాకు నా వార్డు మీద కావాలి. మనుషుల మీద జరిగిన అవినీతి పైన కావాలి. ఈ ప్రభుత్వం లేదా ఇప్పుడే లాస్ట్ ఇయర్ నుంచి సార్ మేము ఎందుకంటే మా ఎమ్మెల్యే మాకు చదువు చాలా గౌరవించేసి మేము కౌన్సిలర్ అంటే మమ్మల్ని పక్కన పెట్టి ఆయన చెప్తారు వచ్చి అడిగాము అధ్యక్ష. లోన్ ఇస్తామంటే నీ పెళ్ళాం నుంచి కౌన్సిలర్ అన్నాడు అధ్యక్ష. ఇక్కడ అధికారులు వీళ్ళే అదే మన ఆఫీసర్లే సార్. ఆయన డిఈ గారు ఎవరు ఆయన దానికి సంబంధించి ఎవరు ఆయన పెళ్ళాన్ని పిలుచుకున్నానంట. పెళ్ళాన్ని అడుగుతుంది అధ్యక్ష. ఆ పెళ్ళాన్ని లోన్ ఇవ్వండి. అది ఏ విధంగా ఎంత సంబోధన చూడండి. ప్రతి ఒక్కరు మీకు అలాగే తెచ్చి ఎట్లా అధికారి పంచాయతీ ఒక ఆఫీసర్ గా ఒక గవర్నమెంట్ అధికారి ఎట్లా ఉన్నాడు అదే సంబోధన. నా భర్త వస్తాను దిగ్గా అంత అవినీతిగా మాట్లాడతారా? ఇదే ఆయన పెళ్ళాన్ని అంటామా? పద్ధతి కాదు కదా. సభాముఖులు ఎట్లా అవుతుంది? అంత అది నిర్లక్ష్యంగా అవుతుందా? సీట్ కాదా ఇది? కానీ ఎవరైనా సరే వచ్చిన కౌన్సిలర్లకు మర్యాద మరొక ఏమన్నా ఇవిడ నేర్చుకోమని చెప్పండి సార్. కొంచెం అడిగిన దానికి సరైన సమాధానం రెస్పాండ్ ఇవ్వమని చెప్పండి. ఏ మాట వచ్చినా సరే రాకూడదు. ఎట్లా అవుతుంది సార్? పెళ్ళ ఉన్నదానికి భార్య తేడా లేదా? వాడడానికి అతనే తేడా లేదా? వాడడానికి అతనే తేడా లేదా? ఏ కౌన్సిలర్కి బహుశానికి తేడా లేదా? సంబంధించి గవర్నమెంట్ సిబిఎస్ఈ కేసు నడుస్తా ఉంది కాబట్టి మిమ్మల్ని ఏమన్నా సార్ ఆ అధికారి చెప్పండి సార్. అది మాట్లాడే సభగా అది చేత అతని ఆఫీసర్ మాట్లాడి చెప్పండి.
మేడం సారీ అధ్యక్ష నువ్వు చెప్పదచ్చా అది సభ మేడం టెన్షన్ లో చెప్పాను సార్ నేను సారీ చెప్తాను సార్ మేము ఎప్పుడు వినుకుంటాం మాకు ఎప్పుడు చేశారో మేము అనట్లేదు సార్ ఫ్రస్ట్రేషన్ లో ఏదో ఫ్రస్ట్రేషన్ లో చెప్పాడు సారీ ఎప్పుడైనా సార్ గౌరవంగా ఇచ్చి తీసుకోండి సార్ మేము అడగం సార్ మిమ్మల్ని ఎవరు పర్మిట్ ఇక్కడ శాసనం కాదు గౌరవం అనేది అంతే సభలో ఏ దాన్ని వర్ణించాలా ఏది వర్ణించకూడదు అన్నది మాకు తెలిసి అడగకూడదు కానీ అడగాలి బాధ ఎందుకంటే మళ్ళీ రెండోసారి రాకూడదు కదా ఈ ఒకటి ఇప్పుడు వచ్చిన వ్యక్తి కానీ సమాధానం ఇచ్చే వ్యక్తి కానీ సామరస్యంగా మాట్లాడడం సమాధానం కూడా అలాగే ఉంటాయి ఏ ఒక్కరు అటు లేక కూడా గతంలో కూడా పోలీసు తిరిగి అన్ని గౌరవ అధికారులు మీరు చెప్పండి చెప్పండి సార్ నాకు ఈ సమస్య మీరు చెప్పండి సార్ సార్ ఓకేనమ్మా దానికి సంబంధించి సిబిసిఐడిలో ఒక కేసు పెండింగ్ లో ఉంది దానికి సంబంధించి ఏదైనా ఎంక్వైరీ కావాలంటే మీరు ఒక పేపర్ చేస్తే చైర్మన్ గారికి అక్కడ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి ఏమైనా ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మా సిబ్బంది ఏమైనా దురుసుగా మాట్లాడితే అంతా కూడా మెసేజ్ మా సిబ్బంది గారికి వినిపిస్తున్నాను ఏ కౌన్సిలర్ కానీ వార్డు మెంబర్ కానీ వాళ్ళ సంబంధించి కానీ వచ్చినప్పుడు సామరస్యంగా సమాధానం అవుతుందంటే అవుతుంది కాదంటే కాదు సామరస్యంగా సమాధానం చెప్పి పంపించండి ఒకవేళ వాళ్ళు ఇన్ కేస్ ఎందుకంటే వాళ్ళ ప్రజలు మాట్లాడే విధానంలో వాళ్ళ కాలంలో నొప్పి పెట్టించుంటాయి ఆ నొప్పిని పెట్టించాక మన దగ్గర ఏమైనా మాట్లాడుతారు దయచేసి దానికి మా సిబ్బంది కూడా దాని మీద అంతకంటే ఎక్కువ పోకుండా సామరస్యంగా సమాధానం చెప్పి పంపించండి సరే సార్ నాకు దాన్ని అంగీకరిస్తాం సార్ మీరే పెద్దవాళ్ళు మేము మీ దగ్గర చెప్పించుకోవాలన్నమాట ఎప్పుడు కోరుతాం సార్ కాకపోతే నా సమస్య మీరు చెప్పండి సార్ నా వార్డు గురించి నా సమస్యనే చెప్పండి 1,90,00,000 వర్క్ జరిగింది ఆ వర్క్ మీద ఎక్కడ ఏం చేశారో వివరణ కావాలి నాకు దాని గురించి చూపించమని అడిగాను సార్ నేను సార్ రేపే ఇస్తాను సార్ ఓకే సార్ రేపే ఇస్తాను నేను దాని గురించి చేయించాను సార్ నాకు అదొకటి సార్ మాకు మరుగుదొడ్డ దాని మీద దాన్ని కూడా ఇచ్చాను సార్ మీకు దాని మీద కూడా మాకు వివరణ రాలేదు దాన్ని ఇంత తొందరగా కంప్లీట్ చేస్తే ఎందుకంటే ఇన్ని మాటలు మాట్లాడితే మేము అనిపించుకున్నాం సార్ అంతా స్వచ్ఛమైన వాళ్ళు సంబంధం లేని అగౌరవమైన మాటలు వచ్చాయి అగౌరవమైన మాటలు రాబడిన మాటలు వ్యక్తిగతమన్నీ ఇక్కడికి వచ్చాయి ఆ వ్యక్తిగతమే మంచిగా ఇటువంటి మాట్లాడకూడదు ఒకప్పుడు అందరు చెప్పిన వాళ్ళే నీతులు ఈ పొద్దు వాళ్ళే చెప్తున్నారు అటువంటివి లేకుండా నేను గౌరవంగా అడుగుతున్నా సార్ నా వార్డు సమస్య మీద నా వ్యక్తిగతానికి అంటూ ఏం లేదు సార్ ఇంకోటి సార్ నా వార్డులో కబ్జా జరిగింది దాని మీద కూడా మీకు ఇచ్చారు మీకు అందరికీ అందజేశారు కావాలి మళ్ళీ కూడా ఇస్తా నా వార్డులో మన మున్సిపాలిటీ తరఫున కబ్జా జరిగింది ఆ కబ్జాలలో బయటికి తీయండి అది కూడా మీకు ఇస్తాను నేను నా వార్డులో పందులు కుక్కలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి ఇండ్లలో దూరుతున్నాయి కొరుకుతున్నాయి ఆ సమస్యను క్లియర్ చేయండి నా వార్డు పూర్ వార్డు సార్ వెనుకబడ్డ వార్డు కొంచెం అర్థం చేసుకోండి అంతకుమించి మనం ఏం అడగం సార్ రిక్వెస్ట్ అనుకోండి మీరు ఇంకోటి అనుకోండి మీరు ఏమనుకున్నా పర్లేదు కానీ నా వార్డు ప్రజలకు న్యాయం చేయండి నేను ప్రజల పక్షాన మాత్రమే ఉన్నాను నేను వ్యక్తిగత కక్షలకు రాను నన్ను అంటే తప్ప నేను వ్యక్తిగతంగా మాట్లాడాలి లేకపోతే ఏ పోతే రాదు అటువంటి అలవాటు లేవు నేను సగటు ఒక పెద్ద కులంగా పుట్టాను నాకు మాట్లాడే విధానం మంచి తెలుసు కాబట్టి ఏ పోతే అటువంటి మాట్లాడదు ఎవరినైనా మిమ్మల్ని ఏమైనా పొరపాటు అనేటట్టు నన్ను క్షమించండి సార్ ఇబ్బంది లేదు కానీ నా వార్డు గురించి మాత్రమే నేను మాట్లాడతాను నా సమస్యనే క్లియర్ చేయండి అంతే సార్ 18వ వార్డు నందు ఎంఎం కాలనీ అక్కడ మున్సిపల్ ఎంప్లాయీలు మరి ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులుగా చేస్తున్నారో వాళ్ళ వర్కర్స్లో వాళ్ళు గత కొన్ని ఏళ్ళుగా కార్మికులతో పనిచేస్తూ వాళ్ళు అప్లై చేసి ఆ వర్కర్స్ని వాళ్ళు పర్మనెంట్ చేయాలని ఎంతోమంది నాయకులకి మొదలుపెట్టుకున్నా ఈరోజు వరకు ఎవరు వాళ్ళ సమస్యను తీర్చింది లేదు మరి వారు ఆల్రెడీ ఈ పురపాలక సంఘానికి సేవ చేయడం మీద వాళ్ళు చేసిన పాపం నేను అనుకుంటున్నా అలాగే మన 2 రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేయడం జరిగింది ఆయన కూడా ఆ సమస్యను వివరించారు మరి వారు కూడా ఆ సమస్యను పరిష్కరించి ఏదైతే మొత్తం డిపార్ట్మెంట్లో కనుక్కొని అది వాళ్ళకి ఎవరైతే ఎలిజిబుల్ అయినారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేలా చూశారని చెప్పారు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఇంకోటి అధ్యక్ష మన కాళ్ళు కడిగి మన పారిశుద్ధ్య కార్మికులు కాళ్ళు కడిగి ఎత్తిపోయి జరుగుతున్నారు ఒక వర్కర్గా నేను వర్కర్ కొడుకుగా నేను ఆయనకి శిరస్సు వచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఓటర్స్ విషయంలో ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ఫైల్ కానీ మీకు కానీ కమిషన్ కానీ రేపు సోమవారం అందజేస్తాను దాని పట్ల దృష్టి పెట్టి అది ఆల్రెడీ డిఎంఏ నుంచి వచ్చింది దాన్ని ఖచ్చితంగా మీరు పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతూ
ఈ సభకు కలిసి తెలియజేస్తున్నాను. అంటే 2 నెలల కింద ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది వెహికల్ విషయం కింద. ఇద్దరు కానీ ఏమనేది సార్ ఏం చేస్తున్నాడు అనేది చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వెహికల్ వైట్ బోర్డు ఉన్న వెహికల్ పెట్టాలని, మరి ఎల్లో బోర్డు ఉండే వెహికల్ పెట్టాలని అడుగుతున్నారు. మరి ఈ రోజు ఏం చేసుకున్నారని ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత కూడా, పాత సారథి గారు చెప్పిన తర్వాత కూడా పోయిన కౌన్సిల్లో కూడా అడగడం జరిగింది. మళ్ళీ ఆ విషయం ఏమైందని మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాను. ఒకటి 12 నుండి మీరు చెప్పిన ప్రకారం టెండర్ అనేది పిలవడం జరిగింది. అది కూడా ఈ సబ్జెక్టు ఈ కౌన్సిల్లో పెట్టాము. ఆ టెండర్ నుంచి కూడా మరి రావడం నుంచి అయితే నెక్స్ట్ ఏర్పడిన వెహికల్ వాడుకోవడానికి అనుకూలం ఉంటుంది. అందరికీ టెంపరీగా ఉన్న వెహికల్ మాత్రమే వాడుకోవడం జరుగుతుంది. డాక్టర్ ఎమ్మెల్యే బాలసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన ఈద్గా ఖబరస్థాన్ కాడ చెట్లు మొత్తం పెద్ద పెద్దగానే ఒకే కాల్ ఫోన్ చేస్తే సార్ ఇట్లా ఉంది సమస్య అని వెంటనే వర్గర్కి పంపించి ఆడ క్లీన్ చేయడం జరిగింది. అలాగే కమిషనర్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన ముస్లిం సమస్యలు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు. మా బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ బాలసాద్ గారు మన మైనార్టీ సమస్యలు మన అసెంబ్లీలో మాట్లాడడానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈద్గా విషయం కానీ, షాదీఖానా కానీ, మిలాదులు కానీ, యాదన కానీ మాట్లాడారు సార్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మన వాటికి కూడా కొంచెం దృష్టి పెట్టుకొని పని చేపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. అజెండా సామరస్యంగా ఆమోదించినట్లయితే అన్ని అభివృద్ధి పనులకు టెండర్ పెట్టుకోవడానికి అవకాశం ఉండేది. ప్రధానంగా కొన్ని సభ్యులు మాత్రమే ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా మీరు ఇచ్చిన అంశాన్ని ప్రకటించారు. ఇంకా మాకు డీటెయిల్స్ గా ఎక్కడి నుంచి రోడ్డు కావాలి, ఏ ఇంటి నుంచి ఏ ఇంటి వరకు లైన్ కావాలి అనేది మీరు ఇవ్వకపోతే నెక్స్ట్ రాబోయే కౌన్సిల్ లో దానికి సంబంధించి డిస్కషన్ పెడతారు. ఇంకో విషయం సార్, వీరారెడ్డి వర్కర్ ఉన్నారు సార్. వీరారెడ్డి వర్కర్ కడపలో శానిటేషన్ వర్క్ చేస్తారు సార్. అతను వచ్చేసి వేరే వాళ్ళని పెట్టించి వాళ్ళు చూపిస్తున్నారు. పొద్దున వచ్చి సత్రం చేసి పడుతున్నారు సార్. ఎట్లా సార్ దాని పరిష్కారము? అవును సార్ వర్కర్. అతను ఊరికే వచ్చి సంతకం పెట్టి పోతున్నాడు. వైటల్ వేసుకొని గుండెలు పెట్టి పోతున్నాడు సార్. అదంతా మా దృష్టిలో పెట్టారు, దాన్ని పరిశీలన చేస్తారు. మీరున్నారు, సార్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. కనీసం ఇది ఇప్పుడు ఈ రోజు జరిగిన మీటింగ్ ఎంత గౌరవప్రదంగా జరిగింది, ఎవరికి మర్యాద ఇచ్చినారు సార్? ఈ మీటింగ్, ఈ కౌన్సిలింగ్ మీటింగ్ లో ఎక్కడ మర్యాద ఉంది? మరి ఏదైనా మాట్లాడితే మనం మాట్లాడినాము అంటారు. ఎవరికి గౌరవ మర్యాద ఇచ్చినారో మర్యాద మనకు ఉందా వాళ్ళకు? దీని మీద చేయండి. ఏమైనా అవినీతి గురించి మాట్లాడామంటే గౌరవమైన మా బాలసాద్ గారి మీద అనవసరంగానే దుమ్మెత్తి పోసారు. ఒకప్పుడు మేము ఇప్పుడు అవినీతి జరిగింది సాక్షాత్గా తెచ్చి పడుతున్నాం కదా, మరి వినాలి కదా. వినకుండా వెళ్ళిపోతే ఎట్లా? ఎక్కడ మర్యాద ఇచ్చినట్టు? కబ్జాలు జరగలేదా? ఏమి ఆ కబ్జాలు జరిగిన సాక్షాత్ తెచ్చినాం కదా, మరి అందరి ముందు తీసుకోవాలి, ఇవ్వాలి కదా. గతం ఇచ్చి వెళ్ళాం. ఏమి ఒకవేళ మీకు మిస్ అయిందని మళ్ళీ మీకు ఇవ్వడానికి తెచ్చుకున్నాం కదా, మరి ఎక్కడ మర్యాద ఇచ్చినారు? అధ్యక్ష ఎవరికి ఇచ్చినట్టు? ఏమి మరి ఆ ఇన్ఛార్జ్ ఏడ్ చేసి మర్యాద ఇప్పించి పంపిస్తున్నట్టు అధ్యక్ష? ఎవరైనా ఎంతసేపు మనం పక్కన వాళ్ళు వేయించాలని మాట్లాడకుండా మీరు చెప్పిన వాళ్ళ కోసమే మేము వచ్చినప్పుడు నుంచి కూడా మాట్లాడలేదు కదా. సైలెంట్ గా మా సమస్య మేము చెప్పుకోలేదు. మరి మా సమస్యలు మా వారి పూర్వాడు వీడంటే నిండినాడు, వాళ్ళకి కనపడలేదేమో. మా వారి పూర్వాడు మా సమస్యని మేము చెప్పుకోవాలి. మా ఈ కోటి ఎమ్మెల్యే గారు మాకు మంచిగా చేయడానికి మీరు సరేనమ్మా, మీరు చేసుకుంటా ఉన్నట్టు మాకు సహకరిస్తుంది, మీకే అందరికీ నాకు సహకరిస్తున్నారు ఆయన. మరి ఇంత సహకరించి ఇచ్చేటప్పుడు మన ఇష్టవంతులు చేసి మరి ఈ కౌన్సిలింగ్ అవమర్యాదలు పాటించుకోతే ఎంతవరకు సభ అధ్యక్ష? ఎమ్మెల్యే గారు గౌరవించినట్ట, మీకు ఇచ్చినట్ట, సార్ వాళ్ళకి ఇచ్చినట్ట, ఎవరికి ఇచ్చినట్టు? కౌన్సిలర్లకు ఇచ్చినట్ట, ఎవరికి ఇచ్చినట్టు? ఈ మీటింగ్ ఎంతవరకు మర్యాద? ఇంత మర్యాద మన వైఎస్ఆర్ వాళ్ళకు, ఆ ఇన్ఛార్జికి వాళ్ళకే తెలియాలి అధ్యక్ష. ఇది ఎంతవరకు ఉంటుంది అనేది మీరే తెలుసుకోవాలి, దాన్ని పూర్తి చేయాలి. అది అధ్యక్ష. సమావేశం ముగించడం.
వర్క్ జరిగేది. అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే ఇక్కడ కౌన్సిల్ ఉంది కాబట్టి దయచేసి ఆదరణ ప్రజలు కానీ ఎవరు ఇక్కడ ఉన్న అందరూ మర్చిపోకూడదు. వైఎస్ఆర్ ప్రభుత్వమే డెవలప్మెంట్ తెలియజేస్తున్నా. అధ్యక్ష అధ్యక్ష ఇవో చిన్న విషయం అధ్యక్ష 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 చిన్న విషయం అధ్యక్ష ఎవరు అభిప్రాయాలు ఎవరు పరిస్థితి ప్రభావం అధ్యక్ష పార్టీ మారినారు మనం చేయించుకోవాలి. ఇప్పుడు కూడా సంతోషం అధ్యక్ష మేమే మాట్లాడుతున్నాం. నరసింహ గారు అన్నాక అందరు కలిసి పాస్ చేస్తేనే ఏదో అధ్యక్ష ప్రతిసారి ఏమో అధ్యక్ష ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది సాయి ప్రసాద్ అనేది ఏమో అధ్యక్ష ఇది అవునా అధ్యక్ష ఏ గుర్తు మీద గెలిచినాం అధ్యక్ష మనము నాకు జరిగింది నేను చెప్తున్నాను. ఏ గుర్తు మీద గెలిచినాం వాళ్ళు నిలబడేటప్పుడు తెలియదు అధ్యక్ష ఈ గుర్తు మీద నిలబడితే పని అయితే లేదని చెప్పి అధ్యక్ష మీరు అధ్యక్ష వేరే లేరు మీరు ఏదైనా అధ్యక్ష చెప్పారా అవమానపరచుకోకుండా మాకు టైమింగ్ వేస్ట్ కాకుండా మీకు చెప్పాను ఎక్కడైనా ఇట్లా కింద కూర్చుని ప్రజల సమస్యలు అవసరం మీటింగ్ రోజు చూసినారా మీరు ఇన్ని మున్సిపాలిటీ కమిషనర్ చేసినారు ఈ విషయంలో మీరు ఎంత ఓపుకుంటారు సార్ ప్రజల కోసం ప్రజల కోసమే మేము ఏ అవమానం యూరోపీకి మా డెవలప్మెంట్ సహకరిస్తాం. మేడం 35 నిమిషాలు ఖచ్చితంగా ఆమోదించాలి. ఎందుకంటే రాబోయే కాలంలో మనకు గ్రాంట్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఆమోదించి పంపాలి.
అదే ఫీజు అదే ఏం మేము అడుగుతున్నాము పోయినసారి